The practice has to be done every single day. ఈ అభ్యాసం ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. లేకపోతే అది మీకు లేదా ఎవరికీ కూడా ఉపయోగపడదు. రిపిటీషన్ అంటే పునరావృతం అనేది ప్రకృతి నియమం. మనం దేన్నైనా పునరావృతం చేయనంత వరకు అది మన అలవాటుగా మారదు. అది మన స్వభావంగా మారదు. Just as they say, हमारी जो वृत्तियां है వారు చెప్పినట్లుగా మన వైఖరి మన ప్రవర్తనగా మారుతుంది. మన ప్రవర్తన మన స్వభావంగా మారుతుంది. మన స్వభావం నుండి మన విధి రూపొందించబడుతుంది. तो हमें एक तरह की वृत्ति కాబట్టి ఈ ప్రవృత్తిని లేదా స్వభావాన్ని రోజురోజుకు కొనసాగించే ఒక ప్రత్యేకమైన వైఖరిని మనలో మనం సృష్టించుకోవాలి. అది ఒక ఆనందకరమైన విషయంగా ఉండాలి. unless you have joy in learning, it becomes a burden. నేర్చుకోవడంలో మీకు ఆనందం లేకపోతే అది భారంగా మారుతుంది. అలాగే దైవత్వం పట్ల మీలో ఆనందాన్ని మీరు నిర్మించుకోగలరా? అది ఒకవేళ పైపైనే అయితే, అది కేవలం ఆచారంగా మిగిలిపోతే, మీలో మరిన్ని ముద్రలను, మరిన్ని సంస్కారాలను ఏర్పరచుకోవడం కంటే దాన్ని చేయకపోవడమే మేలని చెప్పాలి. మనలో చాలామంది దేవుళ్లను, దేవతలను పూజిస్తుంటారు. కానీ నిజంగా ఎందుకు పూజిస్తున్నారో వాళ్లకు తెలియదు. Of course, we all know why we do all that, but very superficially. If I do this, maybe some of my wishes will be fulfilled. తెలిసినట్లే ఉంటుంది, కానీ చాలా పైపైనే. ఇలా చేస్తే నా కోరికలు నెరవేరవచ్చు అను, ఇలా చేస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అను అలా అనుకుంటుంటారు. నేను అలా చేయకపోతే ఏదో అనర్థం జరుగుతుందేమో అనే భయం కూడా ఉంటుంది. So, it's not just Hinduism, but almost all religions today. ఇది కేవలం హిందూ మతంలోనే కాదు. ఈ రెండు వ్యాధులు దాదాపు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. వ్యాధుల ఫలితాలు మీకు తెలుసు కదా. మీరు వెటర్నరీ డాక్టర్లు. మీకు నేను ఒక జోక్ చెబుతాను. Two diseases. One of the diseases is temptation for heaven. ఈ రెండు వ్యాధులు ఏమిటంటే స్వర్గం పట్ల ఆకర్షణ, రెండవది నరకం పట్ల భయం. ఈ రెండు సాధనాలను హిందూ మతం మాత్రమే కాక ఇతర మతాలు కూడా వాడుకుంటున్నాయి. ప్రజలను వాళ్ళ గుప్పిట్లో బంధించడానికి చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. ఆ విధంగా ఆచారాలు వృద్ధి చెందుతున్నాయి.